గురించి శుభాకాంక్షలు. నీరు చాలా పొదుపుగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఒకసారి కాకపోతే ఒకసారికైనా వెళ్ళి తాగుతాము. అదే పశువులు కానీ పక్షులు కానీ వాళ్ళకి దొరకవు. చేతైనంత వరకు ఎవరైనా డాబాల మీద కొంచెం పిడతలు నీళ్లు పెట్టండి, మట్టి కుండలు తాగుతాయి, పావురాళ్ళు వస్తున్నాయి, నీళ్ళు చక్కగా తాగిపోతాయి పెడితే. ఆ తర్వాత పన్నవాళ్ళు ఎక్కువ బాగా వస్తారు, వాళ్ళని పదుపులో ఉంచమని గట్టిగా చెప్పాలి. అదొకటి. రెండోది ఆక్వాగార్డులు అంటే ఇక అలవాటైన మానేయడానికి లేదు, కానీ ఆక్వాగార్డుల నుంచి వేస్ట్ నీళ్లు కూడా ఇవి బాగానే ఉంటాయి. అవి మనం పట్టుకొని వేరే వాటికి వాడుకోవచ్చు. ఇల్లు తుడుచుకోవడానికి కానీ గిన్నెలు కడుక్కోవడానికి కానీ వాడుకోవచ్చు. అవి మాత్రం వేస్ట్ చేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. నీటి గురించి మా చిన్నప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం. నీరు గురించి పంపుల్లో తెచ్చుకోవడం, బావిల్లో తెచ్చుకోవడం. మాది పూనూరు. ఎక్కడైనా ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది? ప్రకాశం. ఆ తర్వాత మేము ఇనకొండ వెళ్ళాం. అక్కడ కూడా చాలా దూరం వెళ్ళి బావిల్లో చేదుకొని నెత్తి మీద బిందెలు పెట్టుకొని తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. చాలా కష్టం నీళ్ళంటే. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు, దేనికి ఇబ్బంది లేదు, హాయిగా బతుకుతున్నాం. కాబట్టి పదుపులు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. పేరు మేడం? నా పేరు కృష్ణ. కృష్ణవేణి. ఉందా మళ్ళీ నేను కూడా ఏం చెప్పలేదు. చెప్పు. ఈరోజు నీటి దినోత్సవంలో శుభాకాంక్షలు అండి. నీరు చాలా పొదుపుగా వాడుకోవాలి, అలాగే పొదుపుగా వాడుకుంటూ ఉంటాము. తర్వాత ఏం చెప్పాలి? చెప్పండి. నీటి దినోత్సవ శుభాకాంక్షలు. నీరు అన్నిటికీ అవసరం. నీటి మీద 80 లక్షల జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. అన్నిటిలో కన్నా మనిషే వాటిని ఎక్కువగా వాడుకునేది, వేస్ట్ చేసేది. వాటిని అన్నిటినీ బతికించడానికి నీటిని పొదుపుగా వాడుకొని నీటిని వృధా చేయకుండా జాగ్రత్త పరచాలి, జాగ్రత్త చేసుకోవాలి. నీటి దినోత్సవ శుభాకాంక్షలు. నీటిని పొదుపు చేద్దాం, మన దేశ ప్రగతికి పంపుతాం. నీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి ఇంటికి ఇంకుడు కొంత ఉండాలి. దానివల్ల వర్షం నీరు భూమిలోకి ఇంకిపోయింది. భూగర్భ జలాలు బాగా పెంపొందించుకుంటాం మనం. తర్వాత వర్షాలు పడ్డప్పుడు కూడా ఆ నీళ్ళు భూమిలోకి వెళ్ళిపోవటం వలన బాగా మనకి చాలా వాటర్ కూడా బోర్లు వేసిన వాటర్ కూడా బాగా వస్తుంది. నీటి దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నీటి గురించి అంటే కొంచెం కాన్షియస్గా ఉండాలండి ప్రతి దాంట్లో. అంటే పొదుపు చేయమంటే ఏదో మిగిలించాలని కాదు, కొంచెం కాన్షియస్గా. అంటే న్యాచురల్ రిసోర్సెస్ విషయంలో అందరు కాన్షియస్గా ఉండాలి. అంటే వాటర్ వన్ ఆఫ్ ద థింగ్. ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్లో వాటర్ ఒకటి. కాన్షియస్గా వాడితే ఎక్కువ అనవసరంగా వాడక్కర్లేదు. ఇట్ డిపెండ్స్. కొంతమంది కాన్షియస్గా ఉంటారు, కొంతమంది చెప్తే కూడా తెలుసుకోరు. అంటే ప్రతి విషయం అండి, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా చాలా కాన్షియస్గా అనవసరంగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే మనము కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ మన పిల్లల కోసం సంపాదించి ఆస్తులు కూడబెడతాం. అసలు సంపద ఇదనమాట. న్యాచురల్ రిసోర్సెస్ ప్రిజర్వ్ చేయటమే అసలు సంపద ఇవ్వటం మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్. చాలా ఇప్పుడు అంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, లెవెల్స్ తగ్గిపోయింది. ఒకప్పుడు శుభాకాంక్షలు. పిల్లర్స్ కోసం తీస్తే నీటి ఏం చెప్పొద్దు. మాది ఊరు పాలడుగు. ఊరడుగు పేరడుగు ఉసిరికాయంత బంగారం అడిగిన పాలడుగు నీళ్లు మారడగొద్దు. నీటి దినోత్సవ శుభాకాంక్షలు. బ్రహ్మాండంగా